బంగారానికి విలువ ఎలా వచ్చింది, అది వ్యాపారానికి ఎలా ఉపయోగపడింది, గీటురాయి ప్రాముఖ్యత గురించి గత వీడియోలో చర్చించుకున్నాం. మీరు ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది చూసి ఈ వీడియో చూస్తే బెటర్ అవగాహన వస్తుంది. ఈ వీడియోలో బంగారాన్ని సెంట్రల్ బ్యాంక్స్ ఎందుకు కొంటున్నాయి, వాటి వద్ద నిల్వలు ఎంత ఉన్నాయి, ఎందుకు బంగారాన్ని ఎంచుకున్నాయి, దీనిపైన అమెరికా ఏం చేసింది, ఇలాంటి విషయాలు చర్చించుకుందాం. అసలు ఈ సెంట్రల్ బ్యాంకు గోల్డ్ ఎందుకు కొంటున్నాయి? ఈ విషయం అర్థం కావాలంటే మనం చరిత్రలోకి తొంగి చూడాల్సిందే. America appeared as a land of plenty. Undamaged by the war, it was more prosperous than ever. Cheap fuel kept the boom running. It helped that America now dominated the world's banking and trading system. With increased capital, production capacity, and new technology, American industry was in a position to dominate the post-war domestic and world markets. Delegates from the 44 allied nations gathered in Bretton Woods in New Hampshire to negotiate international financial order and economic cooperation following this, what's now known as the Bretton Woods Agreement. These meetings are designed to promote trade in the post-war world and to create a foundation for lasting peace. రెండు ప్రపంచ యుద్ధాలు జరిగి ప్రపంచం ఆర్థికంగా నష్టపోయిన తర్వాత ఆ యుద్ధంలో పాల్గొనే దేశాలకి అమెరికా అనేక రకాలుగా వస్తువులమ్మి అపారమైన సంపదను పోగేసుకుంది. ప్రపంచ బంగారంలో 75% బంగారం నిల్వలు అమెరికా వద్దే పోగుబడిపోయాయి. రెండవ ప్రపంచ యుద్ధం చివరి కాలంలో అంటే 1944 జూలై 1 నుండి 22 తేదీలలో అమెరికాలో న్యూ హ్యాంప్షైర్ నగరంలో 44 దేశాల సమావేశం అయ్యాయి. ఆ సమావేశంలో జరిగిన ఒప్పందం కారణంగానే డాలర్కి డిమాండు, బంగారానికి విలువ పెరగటం జరిగింది. ఆ ఒప్పందం ఏంటంటే, అప్పటికే యుద్ధాలతో నష్టపోయిన దేశాలకి అమెరికా ఒక ఆఫర్ పెట్టింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF సంస్థని ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఒకదానితో ఒకటి సహకరించుకోవటం, అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థని స్టేబుల్గా ఉంచటం చేస్తాయి. ఇక్కడే అమెరికా ఒక తెలివైన పని చేసింది. అదేంటంటే, ఈ 44 దేశాల కరెన్సీ అంతా డాలర్ ఆధిపత్యాన్ని అంగీకరించటం. డాలర్తో ఈ 44 దేశాలు మారకం చేసుకునే విధంగా ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంతో ఏం చెప్పిందంటే, మీరు ఏ దేశంలో అయినా డాలర్తో వ్యాపారం చేయండి, ఒకవేళ మీకు అవసరమైతే ఆ డాలర్ అమెరికాకి ఇస్తే మీకు 35 ఔన్సుల బంగారం ఇస్తామని చెప్పింది. అంటే ఈ 44 దేశాల్లో ఏదైనా దేశం దగ్గర డాలర్లు ఎక్కువైపోతే అవి అమెరికాకి ఇస్తే బంగారం ఇస్తుంది. కాబట్టి డాలర్కి ఒక గ్యారంటీ ఏర్పడి అన్ని దేశాలు ఉపయోగించడం మొదలుపెట్టాయి. అంటే డాలర్ అంటే బంగారం, బంగారం అంటే డాలరు. ఈ విధానమే అమెరికా డాలర్ని ప్రపంచ ప్రైమరీ రిజర్వ్ కరెన్సీగా మార్చింది. వరల్డ్ ఎకానమీలో బంగారం అనేది ఎప్పుడూ ఒక ముఖ్యమైన కమోడిటీగానే ఉంటుంది. 1970 నాటికి US ఎకానమీ బాగా దెబ్బతిని బంగారం నిల్వలు కూడా బాగా తగ్గాయి. I have directed the Secretary of the Treasury to take the action necessary to defend the dollar against the speculators. I have directed Secretary Connally to suspend temporarily the convertibility of the dollar into gold or other reserve assets, except in amounts and conditions determined to be in the interest of monetary stability and in the best interest of the United States. దానివల్ల అప్పటి ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ డాలర్ని గోల్డ్గా మార్చడానికి తాత్కాలికంగా నిలిపివేశారు. ఫలితంగా బ్రెటన్ వుడ్ ఒప్పందం పతనమైంది. ఇది చరిత్ర. ప్రస్తుతం సెంట్రల్ బ్యాంక్స్ బంగారం కొనటానికి గల కారణాలు: రష్యా ఉక్రెయిన్ వార్ కారణంగా అమెరికా $300 బిలియన్ రష్యన్ ఆస్తులను స్తంభింపజేసింది. దీనివల్ల ఇతర దేశాలు కూడా తమ నిల్వలు స్తంభింప చేయటం గురించి ఆందోళన చెందాయి. దీని ఫలితంగానే చైనా వంటి దేశాలు పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. అమెరికా తరచుగా డాలర్ ముద్రించడం వల్ల ఇది ద్రవ్యోల్బణానికి దారితీసి ఇతర దేశాల డాలర్ నిల్వలను తగ్గించుకునేలా చేసింది. కొన్ని దేశాలు తమ ఆస్తుల్ని బంగారు రూపంలో మార్చుకుంటున్నాయి. ఇండియా, చైనా వినియోగదారుల వల్ల బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. బంగారంలో స్టాక్ మార్కెట్ స్థాయిలో హెచ్చుతగ్గులు ఉండకపోవటం,
స్థిరమైన విలువ ఉండటం ఇంకో కారణం. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ మరియు రిటైల్ ఇన్వెస్టర్లు వారి పెట్టుబడులను కాపాడుకోవటానికి బంగారం కొనుగోలు చేస్తారు. బంగారం ఎప్పటికీ ఒక విలువైన ఆస్తిగానే ఉంటుంది, ముఖ్యంగా ఆర్థిక అనిశ్చితి సమయంలో. రీసెంట్గా ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తున్నాయి. రీసెంట్గా ఇండియా 69 టన్నులు, చైనా 314 టన్నులు, పోలాండ్ 130 టన్నులు, సింగపూర్ 125 టన్నులు, చెక్ రిపబ్లిక్ 75 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. భారతదేశ రిజర్వ్ బ్యాంకు ఈ మధ్య కాలంలో యూకేలో భద్రపరిచి ఉన్న తన 100 టన్నుల బంగారాన్ని కూడా తిరిగి తెప్పించింది. 1991 తర్వాత ఇంత మొత్తంలో బంగారాన్ని సొంత దేశానికి తెప్పించడం ఇదే తొలిసారి. బంగారంపై ఉన్న మక్కువ, అలాగే గ్లోబల్ ట్రెండ్స్ బంగారు ధరలపై ప్రభావితం చూపుతున్నాయి. అందరికీ తెలుసు, భారతీయులందరికీ బంగారం అంటే ఎంతో ఇష్టమని. అమెరికాలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కొనుక్కోవటం అనేది ఒక కళ. అలాగే భారతీయులకి బంగారం కలిగి ఉండటం అనేది ఒక కళ. సొంత ఇల్లు లేని వాళ్ళకి కూడా బంగారం ఉండటం మనం చూస్తూ ఉంటాం. బంగారాన్ని వినియోగించే వారిలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో, చైనా 2వ స్థానంలో ఉన్నాయి. భారతదేశంలో ప్రజలందరి దగ్గర ఉన్న బంగారం ఎంత ఉంటుందో తెలుసా? అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ మరియు రష్యా యొక్క సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం కలిపితే ఎంత బంగారం ఉంటుందో మన దేశంలో ప్రజల దగ్గర అంతకంటే ఎక్కువ బంగారం ఉంది. ప్రపంచంలో రిజర్వ్ బ్యాంక్స్ దగ్గర ఉన్న బంగారు నిల్వల్లో అమెరికా ప్రథమ స్థానంలో ఉంది. అమెరికా దగ్గర 8134 టన్నుల బంగారం ఉంది. 2వ స్థానంలో ఉన్న జర్మనీ దగ్గర 3353 టన్నులు, 3వ స్థానంలో ఉన్న ఇటలీ దగ్గర 2452 టన్నులు, 9వ స్థానంలో ఉన్న మన భారతదేశ రిజర్వ్ బ్యాంకు దగ్గర 822 టన్నుల బంగారం ఉంది. ఇవి ఎప్పటికప్పుడు తమ నిల్వల్ని పెంచుకుంటూనే ఉన్నాయి. అత్యధికంగా బంగారు గనులు ఉన్న దేశాలేంటో, భారతదేశంలో బంగారం స్మగ్లింగ్ ఎందుకు పెరుగుతుందో, దుబాయ్లో బంగారం ఎందుకు తక్కువకి దొరుకుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్.